విశ్వనాథం అండ్ సన్స్. అబ్బా ఏముందండి సినిమా. చాలా రోజులైంది తెలుగులో ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి. అండ్ అలాగే చాలా రోజులుగా హిట్ లేని సూర్యకి ఈసారి మన వెంకీ అట్టూరుతో ఎలా హిట్ కొట్టకపోతాడా అనుకున్నా ఎగ్జాక్ట్గా హిట్ అయితే కొట్టేశాడు. ఆల్రెడీ కురుప్పుతో హిట్ కొట్టాడు. ఇది సెకండ్ హిట్ అని చెప్పాలి కంటిన్యూస్గా. ఒకటే మాట, సినిమా చూసాక అదిరింది. ఎవరైనా ఈ సినిమాకి వెళ్దామా లేదా అనే డౌట్ ఉంటే మీరు ఒకలే కాదు మీ ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళండి. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా నవ్వుతూ చూసే సినిమా ఇది. ఈ సినిమాలో చాలా ప్లస్ పాయింట్స్ చెప్పాలి. ఒకటే చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్టర్ వెంకీ అట్లూరి. చిన్న లైన్ ని తీసుకొని 40 years అబ్బాయి 20 years అమ్మాయి వాళ్ళిద్దరి మధ్య లవ్. హీరో ఎందుకే యాక్సెప్ట్ చేయడు? అయినా సరే తన జీవితంలోకి తను ఎలా వచ్చింది, ఆ బాబు ఎవరు, ఆ బాబుకి వీళ్ళకి సంబంధం ఏంటి, దీని చుట్టూ మీరు అల్లుకున్న కథ చూపించిన విధానం నిజంగా ఈ సినిమాకి మేజర్ ఫస్ట్ హైలైట్ డైరెక్టర్ వెంకీ అట్లూరి అనే చెప్పాలి. ఆల్రెడీ మీ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఈసారి దాన్ని ఇంకా స్ట్రాంగ్గా చేశారు. ఖచ్చితంగా మీ నుంచి ఒక్క చెత్త సినిమా అయితే రాదని. ఇకపోతే ఈ సినిమాకి మేజర్ ప్లస్ ఇంకొకటి ఏమైనా ఉంది అంటే 3 క్యారెక్టర్లు. ఒకటి సూర్య గారు అండ్ మమతా బైజు అండ్ రాధిక. వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ మీద సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. వాళ్ళ ముగ్గురి మధ్య ఉండే ఆ బాండింగ్, ఆ ఎమోషన్స్ ఎంత బాగా చూపించారంటే రాధిక మరియు సూర్య మధ్య వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, చాలా ఎమోషనల్ గా ఉంటాయి. అండ్ అలాగే సూర్య మరియు మమతా బైజు మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి, చాలా ఫన్నీగా ఉంటాయి. అండ్ అలాగే రాధిక మరియు మమతా బైజు మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటాయి, చాలా ఫన్నీగా ఉంటాయి, ఎట్ ద టైం ఎంగేజింగ్ గా కూడా ఉంటాయి. ఈ 3 క్యారెక్టర్ల మధ్య మీరు రాసుకున్న ఆ డైలాగ్స్ కానివ్వండి, ఆ ఎమోషన్స్ కానివ్వండి, ఆ ఫన్నీ మూమెంట్స్ కానివ్వండి, ఎంత బాగా వర్కౌట్ అయ్యాయంటే లిటరల్లీ సూపర్ అని చెప్పాలి. ఈ 3 క్యారెక్టర్స్ డైరెక్టర్ తో కలిపి 4 పిల్లర్స్ లా సినిమాని అలా నిలబెట్టేసాయి. ఇకపోతే సూర్య, బావ అండ్ అక్క మధ్య వచ్చే ఫన్నీ సీన్స్, ఇలా చాలా చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా ఎంత ప్రాపర్ గా యూజ్ చేసుకున్నారంటే ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి అరే అప్పుడే అయిపోయిందే అనే ఫీలింగ్ కలిగింది. ఇకపోతే ఫస్ట్ హాఫ్ లో 2 మేజర్ సీన్స్ ఉంటాయి. ఎలాంటి హై ఇచ్చాయంటే ఒక ఫాదర్ సెంటిమెంట్ సీన్, లిటరల్లీ నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చాయి. అండ్ అలాగే హీరోయిన్ ని సేవ్ చేసే ఒక సీన్ ఉంటుంది. అక్కడ హీరో తన హుందాతనాన్ని, తన డబ్బుని, తన పరపతిని చూపిస్తున్నట్లు చూపిస్తూనే ఒక ప్రాపర్ పే ఆఫ్ ఇచ్చారు. నిజంగా రైటింగ్ కి మాత్రం సెల్యూట్ చేయాల్సిందే. ఈ సినిమాకి మేజర్ ప్లస్ అంటే ఫస్ట్ హాఫ్ అని చెప్తా. ఇప్పుడు మైనస్ల గురించి చెప్పాలంటే ఈ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ ఎంత ఎంగేజింగ్ వెళ్ళిందో సెకండ్ హాఫ్ అంతే ఎంగేజింగ్ గా వెళ్దు. అక్కడ నుంచి స్టోరీ ప్లాట్ కూడా మారుతుంది. మెయిన్లీ అక్కడ నుంచి స్టోరీ అంతా చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. ఇంకా కంప్లీట్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్ గా చేసేసారు సెకండ్ హాఫ్ మొత్తాన్ని. సో అందువల్ల ఏంటంటే సెకండ్ హాఫ్ లో అందరూ ఎంజాయ్ చేయలేరు. ముఖ్యంగా ఈ జెంజీ బ్యాచ్ కి చాలా బోరింగ్ ఫీల్ అయితే కలుగుతుంది. నా వరకు ఈ సినిమాకి అదొక్కటే మైనస్ అనిపించింది. బట్ యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ తో అదంతా మర్చిపోయేలా చేశారు. మెయిన్లీ మమతా బైజు. ఫస్ట్ 20 minutes తన రాకముందు సినిమా ఏంటి ఎలాగో వెళ్తుంది అని అనిపిస్తుంది. బట్ తను ఎంటర్ అయిన తర్వాత ఇంటర్వెల్ వరకు కూడా ఎక్కడ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టే ఛాన్సే లేదు. ఇకపోతే సూర్య గారి గురించి చెప్పాలి. ఫస్ట్ హీరోయిన్ గురించి చెప్పానని ఏమనుకోకండి, ఎందుకంటే ఈ సినిమాకి తన స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత ప్లస్ అయిందో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇకపోతే సూర్య గారు అద్దరగొట్టేశారండి. ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా, ఒక బిలీనియర్ గా, తల్లి మాట వినే ఒక కొడుకుగా తనలో ఉన్న చాలా హావభావాలని ఎంత న్యాచురల్ గా చూపించారంటే తనకు ఒక పెయిన్ ఉంటుంది, అది అందరికీ అర్థం కాదు. బట్ తను ఫీల్ అయిన విధానం ఆన్ స్క్రీన్ చాలా బాగా అనిపించింది. ఇకపోతే రాధిక గారు ఈ సినిమాకి మరొక హైలైట్ అని చెప్పాలి. సినిమా మొత్తం సాంప్రదాయ దుస్తుల్లో, చీరకట్టులో ఒక తల్లిగా చాలా బాగా మెప్పించారు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానివ్వండి, అండ్ అలాగే రాధిక గారు హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కానివ్వండి చాలా బాగుంటాయి. సో అందువల్ల ఈ సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వచ్చిన ఇప్పటికీ కూడా సూర్య, మమతా బైజు అండ్ రాధిక గారి క్యారెక్టర్స్ అలా మైండ్ లో కదులుతూనే ఉన్నాయి. సో అంతలా ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది ఈ సినిమా నన్ను. సో మీలో ఎవరైనా ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.